సిద్ధమై ప్రతిపక్షం అధికారం సిద్ధం అధికార పక్షం ప్రతిపక్షం సిద్ధమైతే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి కూడా మీలాంటి వారందరూ ఈ చర్చను జరిపించేటువంటి పరిస్థితి ఉంటుందా? నేను ఇందాకే చెప్పానండి, అదే చర్చకి రాష్ట్ర అంటే మేము సిద్ధంగా ఉన్నాం, అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ రోజున చర్చకి సిద్ధంగా ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి చూస్తే 3 లక్షల కోట్ల రూపాయలు డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద వచ్చాయి. 3 లక్షలు ఇంకో 3 లక్షల కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో వచ్చాయి. అవి కాకుండా 1000 కోట్ల రూపాయలు లోన్ల కింద తీసుకున్నారు. ఇవి కాకుండా లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకని తీసుకున్నారు. చర్చ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వీరందరినీ మాట్లాడమని చెప్పండి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? నిజంగా సంక్షేమ పథకాల అభివృద్ధి కోసం అని డబ్బుల్ని ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఒకటి. రెండోది, సొంత ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వడమే వృధా అని చెప్పని అనుకుంటూ నిరంకుశ పాలన చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఇటువంటి చర్చలకు వచ్చేటటువంటి అసలు ఆయనకు అలాంటి స్పృహ ఉంటుందా? అదేమి ఉండదు కదా. పోనీ చర్చకు వచ్చారనుకోండి, ఆయన ఏం చెప్తాడు? 200 కేసులు పైగా మొట్టికాయలు తిన్నటువంటి సందర్భాల్లో హైకోర్టు నన్ను ఈ విషయంలో నేను ఈ అవినీతి చేశాను, తలాతోక లేకుండా నేను నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టి, అధికార దుర్వినియోగం చేశాను కాబట్టి నాకు మొట్టికాయలన్నీ పడ్డాయని చెప్పని చర్చలోకి వచ్చి మాట్లాడతాడా? లేదా రోడ్లకి కూడా ఒక పక్క అంత మంచి నేషనల్ హైవేలు కడుతుంటే ఏ రోడ్డు చూడండి సందున రాష్ట్రం వేసేటటువంటి రోడ్డులు వేయకుండా ఆ 1000 కోట్ల రూపాయలు మొత్తం అవినీతి చేసుకుంటూ సామాన్య ప్రజలు నడ్డి వీరుస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాను, నా వల్ల నేను రోడ్లు వేయకపోవడం వల్ల ఇన్ని వేల మంది చనిపోయారు, ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారని చెప్పని వచ్చి చర్చకు వచ్చి చెప్తారా? కరెంటు సంబంధించి అంతెందుకు పారిశుద్ధ్యం గురించి తీసుకుందాము. ఒక పక్క ఆయన ఎంతో గొప్పలు చెప్తూ ప్రచారాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆఖరికి ఇంటింటికి చెత్త విషయం కానీ మరుగుదొడ్లకు కూడా మీరు చెత్త పన్నులాగా ప్రజల రక్తాన్ని నేను పీల్చాను అని చెప్పని వచ్చి చర్చలో చెప్పుకుంటాడా? ఇసుకని లక్షల కోట్ల రూపాయలని ఇసుక ద్వారా ఆయన నాయకులు మేమంతా కాజేశాము, ఇలా మేము కాజేసినందువల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పొట్ట కొట్టానని వచ్చి చర్చలో చెప్తాడా? అతిసారంతో నిన్న చూసాం, మనం గుంటూరులో చూసాము. ఇది గుంటూరే కాదు, రాష్ట్రం అంతా ఇది జరుగుతుంది. తాగునీటిలో మురుగునీరు కలిసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము వైద్య శాఖ అవుతున్న వారి చేతగానితనం వల్ల వందలాది మంది చనిపోతున్నారు అని చెప్పని గర్వంగా వచ్చి చర్చలో చెప్తాడా? మద్యపాన నిషేధం చేస్తాను, అంచెలంచెలుగా చేస్తానని చెప్పి మాట మార్చి అదే అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో ఏరులే పారిస్తున్నటువంటి మద్యం వల్ల వందలాది మంది మహిళలు తమ పుస్తలు కోల్పోయారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది వచ్చి చర్చలో చెప్తాడా? ఇలా చూస్తే అంతెందుకు డిఎస్సి దగా నిరుద్యోగులే మొత్తం నాకు ఇంకేంటి ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ నిరుద్యోగులకు కూడా ఈ రోజున ఏమని చర్చలోకి వచ్చి చెప్తాడు? మీ బంగారు భవిష్యత్తుని నేను కాల రాశాను అని చెప్పని చెప్తాడా? ఆడవారికి ఇస్తానన్నటువంటి ఇవ్వకుండా ఒక చేత్తో రూపాయి ఇస్తూ ఇంకో చేత్తో 10 రూపాయలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం మేము ఒకటి జాతీయ పార్టీలాగా అడుగుతున్నాము. ఈ రోజున మీరు చర్చ పెట్టండి. చెప్పేటువంటి మాటలు వచ్చి చెప్పాలా, చెప్తే నిజంగా ఒక చర్చ జరిగితేనే తెలుస్తుంది ప్రజలకు కూడా. ఎందుకంటే సవాళ్లు సినిమా డైలాగులు కాదు కదా. ఎస్ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు ఫైనల్ గా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఒక నిమిషం, ఆ సైన్యము జగన్మోహన్ రెడ్డి గారు నా సైన్యం నా కార్యకర్తలు అని అంటున్నారు. కానీ ఈ రోజున రాష్ట్రంలో సామాన్య ప్రజలేనండి సైనికులు. ఈ రాష్ట్ర ప్రజలు సైనికుల్లాగా మారి నిరంకుశ పాలన అందించేటటువంటి రాజుని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధానికి అసలైన మీనింగ్ స్పెల్లింగ్ కరెక్ట్ గా మీనింగ్ ఇదే. ఈ రాజు నిరంకుశ నియంతృత్వ పాలన అందిస్తున్నటువంటి ఈ రాజుని పంపించడానికి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. వారే అసలు ఏం చెప్తారు ఫైనల్ గా? ఈ చాలా మంది చాలా రకాలైనటువంటి ప్రకటనలు కూడా చేశారు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్ కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీ పైన కావచ్చు, టీడీపీ పైన కావచ్చు, సహజంగా జరిగేటువంటి విమర్శల దాడిలాగానే మళ్ళీ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. లాస్ట్ టైంలో అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎన్ని రకాలైనటువంటి అస్త్రాలు ప్రయోగించాలో అన్ని రకాల అస్త్రాలు లాస్ట్కి శ్రీకృష్ణులు మీరే మా సైనికులు, ఒకవైపు శ్రీకృష్ణుడు